హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పోర్ట్స్ జోన్ ఆరుద్ర. టీ20 వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్య కారణమైన భారత ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎన్నిసార్లు భారత జట్టును ఆపదలో ఆదుకున్నాడో లెక్కగట్టలేము. అయితే గత కొన్ని రోజుల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో బుమ్రా లేని లోటు బాగా కనిపించింది. బుమ్రా లేకపోయేసరికి భారత్ పూర్తిగా స్పిన్నర్ల మీదే ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. అదే అదనంగా చేసుకున్న శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత్పై వన్డే సిరీస్ను గెలుచుకుంది. అయితే భారత యాజమాన్యం సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్లో జరగబోయే టెస్ట్ సిరీస్ మరియు టీ20 సిరీస్లకు మరోసారి బుమ్రా లేకుండానే సిద్ధమవుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్పై భారత్కు మంచి రికార్డు ఉండడం యాజమాన్యం భారత జట్టుపై నమ్మకం ఉంచడానికి ప్రధానమైన కారణం. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే క్రమంలో భారత్ నవంబర్లో ఆస్ట్రేలియాతో ఆడబోయే ముఖ్యమైన టెస్ట్ సిరీస్ కోసం బుమ్రాకు గాయాలు కాకుండా విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత ప్రధాన ఆటగాళ్లు అందరూ విశ్రాంతి తీసుకున్నారు. బుమ్రా తప్ప భారత జట్టులోని ప్లేయర్స్ అందరూ శ్రీలంక పర్యటనలో పాల్గొన్నారు. ఇండియన్ న్యూ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదేశాలతో భారత జట్టులోని ప్రతి ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని కండిషన్ పెట్టడంతో సెప్టెంబర్ 5 నుంచి జరగబోయే దులీప్ ట్రోఫీలో భారత ప్లేయర్స్ అందరూ పాల్గొనున్నారు. 4 టీమ్స్గా ఉండే దులీప్ ట్రోఫీలో ప్రేక్షకులు తమ ఇష్టమైన క్రికెటర్ల చూడముచ్చలైన ఆటను ఆస్వాదించవచ్చు. ఇండియా ఏ జట్టుకు కేఎల్ రాహుల్, ఇండియా బి జట్టుకు శుభ్మన్ గిల్, ఇండియా సి జట్టుకు శ్రేయస్ అయ్యర్, ఇండియా డి జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్స్గా వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా ఈ దులీప్ ట్రోఫీలో అందుబాటులో ఉంటారో లేదన్న సమాచారం భారత యాజమాన్యం ఇంకా కన్ఫర్మ్ చేయకపోవడం కొసమెరుపు. స్పోర్ట్స్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.